ఓకే, మరి వంకాయ స్ప్రౌట్స్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉడికించిన స్ప్రౌట్స్ 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, వాణి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. నూనె వేసుకోవాలి. ఓకే, ఆవాలు జీలకర్ర. ఇంక ఇందులో పోపు గింజలు అక్కర్లేదు, పప్పులు, ఆవాలు పచ్చిమిర్చి, సో స్ప్రౌట్స్ ముందే బాయిల్ చేసి పెట్టేసుకోవాలా మనము? నానబెట్టేసేసి ఉడికించేసి. ఓకే, సో దీంట్లోకి ఇంకా పేస్ట్లు అట్లాగేం లేదు? ఇంకేం పేస్ట్ లేదు, మసాలా పౌడర్స్ పేస్ట్లు ఏం అవసరం లేదు. ఓకే, సో ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట మీరు? ఇంట్లోనే మేడం, ట్రై చేస్తాను. మీరే ట్రై చేశారా? వెరీ గుడ్. దేంట్లోకి బాగుంటుంది ఇది కాంబినేషన్? రైస్లో బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది. ఓకే, సో మీరు ముందే పెళ్ళికి ముందే వంటలు నేర్చేసుకున్నారా? వస్తాయి మేడం, నేర్చుకున్నాను. ఓకే, సో మీ వారు చేసే వంటల్లో అంటే ఎప్పుడైనా మీకు చేసి పెడితే ఏది ఇష్టం మీకు బాగా చేసే వెరైటీలో? మటన్ కర్రీ బాగా చేస్తారు మేడం. మటన్ కర్రీయా? నాన్ వెజ్ స్పెషలిస్ట్ అన్నారు కదా. ఓకే, కరివేపాకు కొంచెం యాడ్ చేసుకుంటాం. సో ఇంట్లో ఎప్పుడైనా చేస్తుంటారా అండి? వారానికి ఒకసారి సెలవు దొరుకుతుంది, ఆ రోజు స్పెషల్ చేసుకుంటాం. ఓ, సో అయితే నాన్ వెజ్ సెక్షన్ మీరా? అవునండి. ఓకే, వంకాయలు మేడం. వంకాయ ముక్కలు. సో అవి స్ప్రౌట్స్ ఆల్రెడీ ఉడికించుకునేవి కాబట్టి వంకాయ మగ్గితే వంకాయ టమాటా మగ్గితే అవి వేసుకుంటే యాడ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలి దీంట్లో? పసుపు అది యాడ్ చేద్దాం. పసుపు వేసుకో, సాల్ట్, సో రోజు అయితే మీరు మీకు ఒక్కరికే వంట చేసుకుంటారా? అంటే మీరు ఎలాగో అక్కడే ఉంటుందా భోజనం మీకు? ఓకే, వాటర్ ఏమైనా యాడ్ చేయాలా దీనికి, లేక తర్వాత యాడ్ చేయాలి? వాటర్ యాడ్ చేద్దాం మేడం. అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి, టమాటా కూడా యాడ్ చేస్తాం. ఓకే, సో మనకు కొంచెం గ్రేవీ లాగా రావాలంటే టొమాటో పేస్ట్ లాగా చేసుకోవచ్చేమో కదా? గ్రేవీ ఎక్కువ లాగా ఎక్కువ గ్రేవీ వస్తుంది. మూత. సో ఇది కొంచెం మగ్గితే మిగతా యాడ్ చేసుకోవచ్చు. మగ్గితే ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ధనియాల పౌడర్, జీలకర్ర. వెయిట్ చేద్దాం, చూద్దామండి. చూద్దాం మేడం. కొంచెం మగ్గినట్టున్నాయి కదా. సో నెక్స్ట్ ఏం వేద్దాం? ధనియాల పౌడర్ యాడ్ చేసుకో. ఇది ధనియాల పౌడర్. ఓకే, జీరా పౌడర్ కొంచెం, కారం పౌడర్. ఓకే, సో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసి కొంచెం సో జస్ట్ స్ప్రౌట్స్ ఫైనల్ గా యాడ్ చేసుకొని కొంచెం అట్లా ఒక నిమిషం మధ్య ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకుంటాం కదా మేడం. సో ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తాయి కాబట్టి ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు. లాస్ట్లో వేసుకున్నాం. నెక్స్ట్ వేద్దాం మేడం. అవి ఏం చేద్దాం? కర్రీ అయిపోతుంది. ఓకే,
సో ఉడికించేసుకుని మిక్స్డ్ స్ప్రౌట్స్. బాగుంది ఐడియా. ఏదో వంకాయ అయితే ఇప్పుడు డిఫరెంట్ వెజిటబుల్స్ కాంబినేషన్ సెట్ చేస్తున్నాం కదా, కానీ ఇట్లా స్ప్రౌట్స్ కూడా మంచి హెల్దీగా. అంటే ఆలు ఎక్కువ వాడుతుంది. ఆలు ఇట్లా అంటే అదే మోస్ట్లీ, లేకపోతే వంకాయ టమాటోను ఇలా చేస్తుంటాం కదా. బాగుంది ఐడియా ఇది. కొంచెం ఉడకనిద్దాం, మూత పెట్టేద్దాం. ఉడికినాక వాటర్ ఏం అక్కర్లేదేమో కదా, కొంచెం యాడ్ చేద్దాం. మనకి ఇలా కావాలంటే ఇలాగా, లేకపోతే కొంచెం లూజ్గా కావాలంటే కొద్దిగా లూజ్గా చేసుకోవచ్చు. మన ఇష్టం మేడం. మంచిగా ఇట్లా 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 చేసుకోవచ్చు. ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువ అవుతుంది అండి. ఇట్లానే బాగుంటుంది, ఫ్రై లాగా అనిపిస్తుంది. సో ఒక 2 minutes స్ప్రౌట్స్కి ఫ్లేవర్స్ అంతా పడితే రెడీ కదా. ఓకే ఓకేనండి. ఓకే మేడం, అయిపోయింది. కొరెండర్ యాడ్ చేసుకున్నాం లాస్ట్లో. కట్టేసేనా? రెడీ అయిపోయింది. ఓకే, ఇలా ఇచ్చేసి వంకాయ స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, వంకాయ స్ప్రౌట్స్ కర్రీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉడికించిన స్ప్రౌట్స్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ స్ప్రౌట్స్ కర్రీ రెడీ.